ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు కూకట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాలు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి వచ్చేసినటువంటి ఆత్మ ప్రస్థానం పత్రి అతి సామాన్యుడికి కూడా ధ్యానం అవసరం. పండితులకే కాదు, వయసు మళ్ళిన వాళ్ళే కాదు, చిన్నప్పటి నుంచే 2 years బేబీ దగ్గర నుంచే ధ్యానం అవసరం అని చెప్పి ధ్యానాన్ని అందరికీ అందివ్వటం కోసం తన 40 ఏళ్ల జీవితాన్ని ప్రపంచం కోసం త్యాగం చేసిన మహనీయుడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండటం అంటే చాలా అరుదు. అరుదంటే అసలు లేరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయటం, వచ్చిన డబ్బుని పుస్తకాలు కొని అందరికీ పంచటం, చిన్నపిల్లలు ఉన్న ఆడపిల్లలు 2 ఆడపిల్లల్ని అలా ఉన్నా కూడా తన బాధ్యతని అక్కడ కుటుంబ ధర్మాన్ని పక్కకు పెట్టి సంఘ ధర్మమే 10 మంది మేలు కోరితే భగవంతుడు మన మేలు కోరతారు అన్న ఒక వాక్యాన్ని నమ్మి మనమే భగవంతుడం, భగవంతుడు అంటూ వేరే ఎక్కడో లేరు, మనమే భగవంతుడం అని, మనలో దైవత్వం ఉంది, మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవాలి అని అందరికీ ఊరూరా వాడవాడలా తిరుగుతూ ప్రతి మనిషికి ధ్యానాన్ని అందించారు. అలా నేను 2005 సంవత్సరంలో ఈ ధ్యానాన్ని అందుకోవటం జరిగింది ఒక అనారోగ్య కారణంతో. ఏమిటి అనారోగ్యం అంటే బై బర్త్ ఒకటే కిడ్నీ ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి. అందరూ 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే నేను కిడ్నీలు వేసుకొని కూర్చున్నాను. నాకు తెలిసింది అప్పుడు డాక్టరు మెడిసిన్. వెళ్ళాను, సర్జరీ చేయాలి అన్నారు, చేశారు. ఆహార నియమాలు పాటించమన్నారు, చాలా బాగా పాటించేదాన్ని. అయినా 8 సంవత్సరాలకి మళ్ళీ రెండోసారి వచ్చాను. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ హాస్పిటల్ వెళ్తే ఈసారి లాప్రోస్కోపీ అన్నారు. అప్పుడు బస్సులో కూర్చుంటే ఒకసారి సర్జరీ చేశారు. చాలా జాగ్రత్తగా ఉన్నాను. అయినా రెండోసారి వచ్చాయి. ఇప్పుడు కూడా ఎలాగోలో చేయించుకుంటాను. మరి మూడోసారి రావని నమ్మకం ఏంటి? ఈ మూడోసారి వస్తే లాప్రోస్కోపీకి ఛాన్స్ ఉంటుందా, ఉండదా? ఉంటే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు. ఛాన్స్ లేకపోతే సారీ అంటారు. అప్పుడు పోయేది ఎవరు? నేను. అమ్మో అప్పుడే పోతే అలాగా అనుకొని ఇంక ఈ డాక్టర్ వద్దు, ఈ మెడిసిన్ వద్దు. పత్రి గారు అందించిన పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అనే పదాన్ని నాకు తెలియకుండానే, నేను ధ్యానంలోకి రాకుండానే ఆచరించటం మొదలు పెట్టాను. ఇంక ఈ డాక్టర్ వద్దు, ఈ మెడిసిన్ వద్దు, బయట ఏ విధానంలోకైనా వెళదాం. ఏ ఆయుర్వేదమో, హోమియోపతో, చెట్ల మందో, పసర మందో, మాయో, మంత్రమో, ఇలా ఎన్నో ఉన్నది కదా. ఎక్కడికో చోటుకి వెళదాం కానీ ఇంగ్లీష్ మందులు మాత్రం వాడద్దు అని డిసైడ్ అయ్యాను. ఓ ఫ్రెండ్ ద్వారా హోమియోపతికి వెళ్ళాను. అక్కడ పని చేయమన్నారు. 5-6 నెలలు వాడాను, కానీ అక్కడ తగ్గలా. అప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కుక్కట్పల్లిలో మా పక్క వీధిలోనే పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు, స్వామీజీ వస్తున్నారు అని తెలిసింది. సరే ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అని విన్నాను. సరే చూద్దాం, ఈ గురువు ఏంటో చూద్దాం అని చెప్పి వెళ్ళాను. అంటే గురువు అంటే జనరల్ గా మనకి అందరికీ ఒక రుద్రాక్షలు ఉండాలి, విభూది రేఖలు ఉండాలి, కాషాయ బట్టలు ఉండాలి అనే ఒక ఆలోచన. అవన్నీ ఉంటాయి అనుకుంటూ వెళ్ళాను. కానీ తీరా వెళ్ళి చూస్తే పత్రికారి దగ్గర గడ్డం తప్ప ఏమీ లేదు. గురువు అన్న భావన అయితే కలగలేదు. గురువు నమ్మి ఒక 500-600 మంది వచ్చారు ఆ రోజున. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారు. అందరూ ఒకే మాట చెప్తున్నారు, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి అని. ధ్యానం గొప్పదే. అది ఎలా గొప్పదయ్యింది, ఎందుకు గొప్పదయ్యింది అనేది నాకైతే తెలియదు అప్పటికి. ధ్యానం గొప్పది అని మాత్రం మైండ్ లో ఉంది. ఎందుకు ఉంది అది కూడా అంటే, మనం ప్రతి పూజా విధానంలో కూడా ధ్యానం సమర్పయామి అనే పదం వస్తుంది. పుష్పం అంటే పుష్పాన్ని పెడుతున్నాం, కుంకుమ అంటే కుంకుమ పెడతాం. మరి ధ్యానం అంటే ఏం పెడుతున్నాం?
తెలియదు. అడగాలని కూడా తెలియలే నాకు. ధ్యానం సమర్పయామి అంటే శరీరాన్ని, మనసుని, బుద్ధిని మూడిటిని ఏకం చేసి ఏ ఆలోచన లేని శూన్య స్థితిని భగవంతుడికి సమర్పించడం. ఇది ధ్యానం సమర్పయామి అనే పదానికి అర్థం. అది అప్పట్లో మనకు తెలియదు. అలాగే మనం విష్ణు సహస్రనామం చదివినా, లలిత సహస్రనామం చదివినా దానికన్నా ముందు ధ్యానం అనేది వస్తుంది. వీటన్నిటి వల్ల ధ్యానం గొప్పది అనేది నా మైండ్ లో పడింది. సరే, రోగాలు తగ్గుతాయి అంటున్నారు కదా, ఫ్రీ అంటున్నారు కదా, ఖర్చు లేదు కదా, రేపటి నుంచి వద్దామని వెళ్ళిపోయాను. తెల్లవారి ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఆ సెంటర్ టైమింగ్స్ అన్నమాట. సరే, నాకు ఇంట్లో పని అయ్యేది కాదు. ఎందుకు పని అయ్యేది కాదు అంటే టీవీ సీరియల్ స్పీచ్ ఒకటి ఉండేది. అలా రేపు వెళదాం అంటూ వాయిదా వేసుకునేదాన్ని. ఈ టీవీ సీరియల్స్ ఒక పిచ్చి అయితే ఇంకొక కారణం ఏంటి అంటే ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి. ఇది నేను పెట్టుకున్న నియమం. ఎందుకు అంటే మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసుకుంటే గుడికి వెళ్ళము, మాంసం తినము. ఇంట్లో పూజ చేసుకుందాం అనుకోండి, మాంసం తినం. ఒకవేళ ఇవాళ ఆదివారం అని తింటే గుడికి వెళ్ళం. ఒకవేళ గుడికి వెళ్ళాల్సి వస్తే తెల్లవారి స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు శుద్ధి చేసుకొని గుడికి వెళ్తాం. మరి మాంసాహారం మంచిది అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది తెలియదు. మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం తెలియదు. కానీ రెండూ చేస్తున్నాం. మనకు రెండిటికి వివరణ నాకైతే తెలియదు. భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు, కోటి పూజ సమం ఒక స్తోత్రం, కోటి స్తోత్ర సమం ఒక జపం, కోటి జప సమం ఒక ధ్యానం అన్నాడు. పూజ కన్నా స్తోత్రం గొప్పది, స్తోత్రం కన్నా జపం గొప్పది, జపం కన్నా ధ్యానం గొప్పది అని భగవద్గీతలో స్వయంగా ఆ కృష్ణ పరమాత్ముడే చెప్పారు. మరి సాధారణమైన పూజకే మాంసాహారం మానేస్తున్నామే, మరి పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది ధ్యానం. ధ్యానానికి ఎలా పనికొస్తుంది? పనికిరాదు. ప్రశ్న నాది, సమాధానము నాదే. మానేయాలి. చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది. అటు వెళ్ళాలి అంటే, ధ్యానానికి వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి. అది మానేయటానికి 24 రోజులు నేను టైం తీసుకున్నానండి. 24 డేస్. ఇంకప్పుడు చివరికి మానేశాను. భయం వేసి మానేశాను. ఎందుకంటే ఇటు మెడిసిన్ వాడట్లేదు, అటు మెడిటేషన్ చేయట్లేదు. ఇది చచ్చిపోతానేమో అన్న భయం వేసి బతకాలి అనే ఒకే ఒక కోరిక. ఈ బలంగా మొత్తానికి వెళ్తే ఎదురుగా గౌతమ్ ఫోటో కనపడుతుంది. ఆయన చాలా ప్రశాంతంగా కనపడుతున్నాడు. అప్పటి వరకు నేను ఏ గుళ్ళో ఈ భగవంతుల్లో కూడా నేను అలంకరణ ఆభరణాలే చూసేదాన్ని తప్ప ఆ భగవంతుని మొహం నేను లేదు. అందులో ఏమో కూడా చూడగానే నాకు ఒక అసూయ అనిపించింది. నేను ఇక్కడ భగవంతు వస్తున్నాను, నువ్వు ఎందుకు అంత ప్రశాంతంగా ఉన్నావు అని ప్రశ్న సమాధానం లోపల నుంచి వస్తుంది. బుద్ధుడు ధ్యానం చేస్తే ఇలా ఉంటామా అని అనిపించింది. ముందు చేద్దాం, తర్వాత చెప్దాం అనుకొని బుద్ధుడిని చూస్తూ అనుకున్నా, నేను ఇక్కడికే వస్తా, నీ ధ్యానమే చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను, ఏ మందులో మింగను, నేను మాత్రం భూమి మీద ఉండాలి, నాకు ఈ రోగం వద్దు అని అక్కడ బుద్ధుడికి మనస వాచ కర్త జరిగింది. సో అక్కడ లోపలికి వెళ్లే ముందు ధ్యానం ఎలా చేయాలని చెప్పి ఎవరి వయసు ఎంతో 5 నిమిషాలు చేయాలి అని చెప్పాను. నేనేమన్నానంటే 1 గంట చేస్తాను అన్నా. గంట అంటే ఎంతసేపు, 2 సీరియల్ చూసినంతసేపే కదా. కానీ లోపలికి వెళ్ళి కూర్చున్నాక, అసలు కళ్ళు మూసుకున్నాక రకరకాల ఆలోచనలు. అసలు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేది నా పిచ్చి కానీ నేను వచ్చాను. కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేటట్టయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, మెడికల్ కాలేజీలు ఎందుకు, మరి హైదరాబాద్ పెద్ద మెడికల్ కంపెనీ వీళ్ళందరికీ తెలియదు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయని. ఈ పెద్ద ఆయనకి ఒకరికే తెలుసా? ఈయన ఇక్కడ తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎవరైతే తక్కువ చేస్తారు, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తాడు. వచ్చినాయి ఆటోమేటిక్. ఇన్ని ఆలోచనలు చేశాను కదా, వచ్చాను గంట కూర్చుంటానని చెప్పాను కదా, బయటకు వెళ్తే మళ్ళీ అడుగుతారని మళ్ళీ కళ్ళు మూసుకున్నా. మళ్ళీ ఇవే ఆలోచనలు కొంచెం అటు ఇటు అయింది. మళ్ళీ కళ్ళు తెరిచాయి. ఈసారి 10 నిమిషాలు అయింది. మళ్ళీ కళ్ళు మూసుకొని అలా 1 గంట గడవాలి అంటే 5-6 సార్లు కళ్ళు తెరిచిన దాన్ని.
గంట గడిచింది చివరికి హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకొని రైలు ఇంటికి పరిగెత్తా. ఎందుకంటే ఇప్పటికే 2 సీరియల్ పోతున్నాయి కదా! మళ్ళీ మూడో సీరియల్ ఎక్కడ పోతుందో అన్న భయం. సో, బుద్ధుడికి మాట ఇచ్చిన కారణంగా రోజు ధ్యానానికి రావటం మొదలుపెట్టా. ఎందుకంటే బుద్ధుడికి నేను మాటిచ్చాను వస్తాను అని. నాకు అనారోగ్యం ఉంది. అలా రోజు వస్తున్నా. ఒక వారం తర్వాత అక్కడ వాళ్ళంట, "నీకు అనారోగ్యం ఉంది కాబట్టి ఇంకొక గంట వస్తే బాగుంటుంది" అన్నారు. నేను మనసులో వాళ్ళని తిట్టుకున్నా. ఓరేడు దుంపల దగ్గర ఒక గంట రావడానికే నేను 2 సీరియల్ మానేస్తాను అనుకోని, సరే నా మంచి గురించే కదా చెప్పింది అని ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట క్రమం తప్పకుండా వెళ్ళేది. పిరమిడ్ 18 ఆది సూత్రాల్లో మొట్టమొదటి ఆధార సూత్రం సరైన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం, అందరి చేత చేయించటం అనేది ఒక ఆధార సూత్రం. అది నాకు అప్పట్లో తెలియదు. కానీ అది నాకు తెలియకుండానే నేను ఆచరించటం మొదలుపెట్టాను. ఇంకా నాతో పాటు ధ్యానానికి వచ్చేవాళ్ళు కొంతమంది నాకు ఆ కలర్ కనపడింది, ఈ కలర్ కనపడింది అంటూ రకరకాల స్టోరీలు చెప్పేవాళ్ళు. మనం చెప్దామంటే ఒక స్టోరీ వచ్చేది కాదు. నేను సరిగ్గా ధ్యానం చేయట్లేదా అని నా మీద నాకు డౌటు. పోనీ అడుగుదామా అంటే నీకు శ్వాస మీద ధ్యాస కూడా తెలీదా అని ఎగతాళి చేస్తారేమో అని అడగలేక అలా రోజు వస్తున్నా. రోజు 2 గంటల ధ్యానానికి కూర్చున్నా కూడా కిడ్నీలో రాళ్ళ వల్ల నొప్పొచ్చేది. బాగా పెయిన్ వచ్చేది. 40 రోజులు గడిచిపోయింది. 40 డేస్ 40 డేస్ అనుకుంటా ఈ 40 రోజులు ఏమన్నా మాత్రం 40 కదిలిక కూడా లేదు. ఏమాత్రం చక్కగా. ఇక మన దారి మనం వెళ్ళిపోగా మనకి ఏమీ ఫలితం లేదు అనిపించింది. ప్రాసెస్ జరిగింది. ధ్యానం అయిపోయినాక వెళ్ళి చెప్పండి నాకు జరిగింది. హాస్టల్ ఏం చేసి ఉంటారు అని. అంటే ఎవరు తెలియదు. హాస్టల్ క్లీన్ చేస్తారు అని. ఎవరో నాకు తెలియదు. తెలియదు కదా ఇంటికి వెళ్ళు. రోజు వచ్చేటప్పుడు ఆ రోజు రాలేదు. రాలేదు. ఏంటబ్బా 3 రోజుల నుంచి నొప్పి రావట్లేదు అనుకుంటున్నా. ఒక వారం 10 రోజుల తర్వాత అన్నారు కదా! హాస్టల్ అంటే నేను ధ్యానం మొదలుపెట్టిన 70 రోజులకి రోజు అంటే చాలా అనుభవపూర్వకంగా నమ్మాను. అనుభవమే జ్ఞానం. అనుభవం మనకి రావాలి అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ధ్యానం చేయొచ్చు కానీ, మన అనుభవంలోకి రావాలి అంటే, మన అనుభూతిలోకి రావాలి అంటే, ధ్యానం కంపల్సరీ మనం చేయాల్సిందే. ఆ రోజు తగ్గిన నొప్పి నాకు ఈ రోజు రాకముందు మానేసి రావటం, వచ్చిన రోజు నుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేయటం. ఇవన్నీ ఈ 3 పిరమిడ్ 18 ఆధార సూత్రాల్లో ఉన్నాయి. ఈ 18 ఆధార సూత్రాల్ని నాకు తెలియకుండానే నేను పాటిస్తూ వచ్చాను. సో, ధ్యానం అన్నది చాలా గొప్పది. సో, అలా నేను నా ధ్యానంలోకొచ్చిన తర్వాత పూర్తి ఆరోగ్యవంతురాలినయ్యాను. తగ్గింది చిన్న అనారోగ్యమే. కానీ దీని ద్వారా నాలో కలిగిన కాన్ఫిడెంటు వెలకట్టలేనిది. నాకెలా వచ్చేసిందంటే కాన్ఫిడెంటు ఇంక భూమి మీద నేనున్నంత కాలం నాకు ఎదురే లేదు అన్నంత కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఎందుకు అని అంటే, ఇది ఇక్కడ నా నేను నా సహనం, నా కృషి, నా పట్టుదల, నా సాధన ఉంది. కాబట్టి నాకంత కాన్ఫిడెంట్ వచ్చేసిందనమాట. నాకు తగ్గిన తర్వాత అస్సలు ఆలోచన మొదలయ్యింది. కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గటం ఏంటి? ఇది అందరికి ఎందుకు తెలీదు. అందరూ ఎందుకు నమ్మరు. లక్షలు లక్షలు హాస్పిటల్ పాలు చేస్తున్నారు. బాధపడుతున్నారు. కొన్ని జబ్బులకి మందులు వాడినా తగ్గటం లేదు. ఇది అందరికీ చెప్పొచ్చు కదా! అందరూ చెయ్యొచ్చు కదా! ఇలా ఒక ఆలోచన. అప్పటి నుంచి అందరికీ చెప్పాలి అని ధ్యాన ప్రచారం. విన్నవాళ్ళు వింటారు, చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. కానీ చెప్పటం అన్నది మన ధర్మం. అది ఒకళ్ళకి చెప్తామా, 10 మందికి చెప్తామా అన్నది మన ఆ రోజు ఉన్న సౌకర్యాన్ని బట్టి మనం చెప్తాం. కానీ అందరికీ ధ్యానం తెలియాలి అని చెప్పేసి అందరికీ ఎక్కడ క్లాస్ చెప్పినా, క్లాసులకు పిలిచినా, నా అనుభవాన్ని జోడిస్తూ ప్రచారం చేయటం. నేను ఏ సెంటర్‌లో అయితే ధ్యానం నేర్చుకున్నానో అదే సెంటర్‌ని 2008 నుంచి నేనే బాధ్యత తీసుకొని రన్ చేస్తూ ఉన్నాను.
అంటే ఫస్టు పత్రిగారంటే గురువు అని నమ్మకం కలగలేదు. కానీ తర్వాత కాలంలో ఆయన చేసే పనులు చూసి, ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయన ఆచరించే విధానాన్ని చూసి ఒక్కోటి నమ్మకం అన్నది కలుగుతూ వచ్చింది. నేను 2006లో బుద్ధ పౌర్ణమికి బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళగానే బాత్రూములయితే ఎంత శుభ్రంగా ఉన్నాయో! అసలు మన ఇళ్ళల్లో కూడా అంత శుభ్రంగా ఉండవేమో అనిపించింది. అంత శుభ్రంగా ఉన్నాయి. తర్వాత టిఫిన్ దగ్గరికి వెళితే 2, 3 రకాలు వేడి వేడిగా టిఫిను. అంత అద్భుతంగా, అంత అమృతంలా ఉంది. భోజనాల్లో అయితే అక్కడ 2, 3 వెరైటీలు. అసలు తిండి ఇన్ని రకాలు పెడతారా? పెళ్ళిళ్ళకి, పేరంటాలకెళ్ళినా కూడా ఇంత ఇదిగా పెట్టరే! ఈళ్ళింత ధ్యానానికొస్తే ఇంత కమ్మగా పెడుతున్నారు వేడి వేడిగా. ఎక్కడ చూడు ఇదంతా ఒక ఎత్తయితే, అసలక్కడికొచ్చిన దాదాపు 2,500, 3,000 మంది వచ్చారు. అంతమందిలో కూడా అందరి మొహాలు ఆనందంగా వెలిగిపోతూ కనపడుతున్నాయి. ఒక్కరి మొహంలో కూడా బాధ గాని, కష్టం కానీ, ఆవేదన కానీ ఏమీ లేవు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఎవరి మొహం చూడు ఆనందం. ఎదుటి వాళ్ళ మొహాల్లో ఆనందం చూడాలి అంటే, మన ధ్యాన కార్యక్రమాల్లోనే అనేది అప్పుడు నాకర్థమయ్యింది. సో, అందరూ ఇంతమంది ఆనందానికి కారణమయ్యారు పత్రిగారు. ఇంతమందికి ఒకళ్ళని మెప్పించడానికే మనకు కష్టము. కానీ ఇంతమంది ఆనందానికి కారణమయ్యారు పత్రిగారు. ఎంత గొప్ప సేవ చేస్తున్నారు ఈయన అనుకోని, అప్పుడు పత్రిగారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి అని ఒక కోరిక కలిగింది. అప్పటి వరకు మనకు తెలిసిందేంటి? పాదాలు పట్టుకోకూడదు. అందరూ సమానమే. ఆత్మపరంగా అందరూ సమానమే. నువ్వు, నేను వేరు వేరు కాదు అని పాద నమస్కారాలు చేయనివ్వరు. ఒకవేళ పొరపాటున ఎవరైనా పట్టుకున్నా తిట్టటమో, కొట్టటమో జరుగుతూ ఉంది. వామ్మో! మళ్ళీ నలుగురిలో ఈ కొట్టటాలు, తిట్టటాలు చేస్తారేమో మనం పట్టుకుంటే, మళ్ళీ నలుగురిలో అదొక నామర్దా అనుకోని ఆ ఆలోచన విరమించుకున్నా. సాయంత్రం ప్రోగ్రామ్‌లో ధ్యానరత్న అవార్డ్ ఇచ్చిన సందర్భంగా అక్కడ భార్యాభర్తలిద్దరూ నమస్కారం చేస్తున్నారు పాదాలకి. అది చూస్తున్నా నేను దూరం నుండి. ఓహ్! పత్రిగారి పాదాలు పట్టుకోవాలి అంటే ధ్యానరత్న అవార్డ్ కొట్టేయాలి కామాను అనుకున్నా. ఎందుకంటే నేను బయటికి రావటం అదే ఫస్ట్ టైము. నాకు బయట సొసైటీ, బయట కార్యక్రమాలు ఎలా ఉంటాయనేది నాకు తెలీదు. అనుకుంటే అసలు ఎందుకిస్తారో, అవార్డ్ ఎందుకిస్తారో, ఎవరెవరికిస్తారో కూడా నాకు తెలీదు. ఆ క్షణం నాకలా అనిపిచ్చింది. సో, అయిపోయింది ఆ రోజు కార్యక్రమం. తెల్లవారి హైదరాబాద్ వస్తున్నాము. సార్ అక్కడ కూర్చొనుంటే, కేకని తీసుకొని వద్దాం కదా! అని చెప్పి అక్కడ నుంచున్నా. అంతే పాదాలు 2 ముందుకు చాపేసి, కానివ్వు అన్నారు. ఇకంతే పాదాలు నమస్కారం చేస్తూ, అనంతమైన సేవ చేస్తున్నావు నాయనా నువ్వు. నువ్వు చేసే సేవలో పిసరంత భాగం నేను పంచుకుంటాను. నాకు అవకాశం ఇవ్వు నాయనా అని మనసులో అనుకున్నాను. నాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలీదు అది. అయిపోయింది వచ్చేసాం. నెక్స్ట్ మంతు కూకట్పల్లిలో ఆ ధ్యాన కేంద్రంలో సెకండ్ సండే క్లాస్ పెట్టాలి. భోజనాలు ఎలాగా అని ఒక మీటింగ్ పెట్టారు. మేము రోజూ వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా పిలిచారు మీటింగ్. అప్పుడు నాకు ఒక క్షణం నా మనసులో ఏమనిపించిందంటే, ఈ భోజనాలేవో మనం పెడితే బాగుండు అనిపించింది. అంటే వెంటనే మళ్ళీ నాకు ఎంతమందొస్తారో, ఎంత ఖర్చవుతదో తెలీదు. ఇంట్లో మగవాళ్ళని అడగకుండా మాట ఇవ్వకూడదు కదా! అనుకున్నాను. మా వారేం చేశారంటే, నాకు చెప్పకుండా ముందు సెంటర్‌కెళ్ళిపోయి, ఈ భోజన కార్యక్రమాలేంటో, ఈ భోజనాలేంటో ఎన్నాళ్ళైనా పర్వాలేదు, ఎంతమందికైనా పర్వాలేదు, అవకాశం మాకివ్వండి. అని అడిగొచ్చారు. ఇంటికొచ్చి నాతో ఏమన్నారంటే, "ఇట్లా అడిగొచ్చాను నేను. ఓపికుంటే నువ్వు వండు. లేదా అంటే ఏదైనా మెస్‌కి ఆర్డర్ ఇద్దాము" అని చెప్పారు. ఇంకసలు నాకు గాల్లో తేలినట్టే అయిపోయింది. అక్కడ పత్రికారి దగ్గర నేను నోరు తెరవకుండా నేననుకున్నది జరిగింది. ఇంట్లో నేను నోరు తెరవకుండా జరుగుతాంది. ఇంకప్పటి నుంచి నేను నాకేది కావాలి అయినా నేను నోరు తెరవనండి. ఒక ఆలోచన అంతే. ఆ ఆలోచన కూడా ఇలా చెయ్యాలి అనేది కూడా నాకు రాదండి. ఆటోమేటిక్‌గా ఒక మంచి ఆలోచన నాలో ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్‌గా వస్తది. మన మన ప్రమేయం ఉంటే ఆలోచనకి అందరం మంచి జరగాలని, మంచి ఆలోచనలు రావాలనే కోరుకుంటాం కదా! కానీ ఆలోచన రావటానికి కూడా మన ప్రమేయం ఏమి ఉండదండి. ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఆ ఆలోచన అలా ఇంప్లిమెంట్ అవ్వటం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు
నాలో కలిగిన ప్రతి భావన అంటే 10 మందికి మేలు చేయాలి అనే ఒక ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉంటది లోపల. ఓ మంచి అది ఎలా చేయాలో తెలీదు. కానీ చెయ్యాలి. ఓ 10 మందికి ఉపయోగపడాలి మనం అనేది ఉంటుంది. ఇక అప్పటి నుంచి నా ప్రస్థానం మొదలైందండి. నేను ఇలా అనుకోవటం నాకు జరుగుతూ ఉండటం. అలా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాను. 2007లో అలా జరిగింది. 2008లో ఆ కేర్ సెంటర్‌ని ఆ బాధ్యత నేనే తీసుకున్నాను. అక్కడ క్లాసులు ఆ సెంటర్ రన్ చేసేవాళ్ళు క్లాసులు అంటూ సార్ బెంగుళూరు వెళ్ళిపోమన్నారని ఆ సెంటర్ నేనే తీసుకోవటం జరిగింది. అప్పుడు సెంటర్‌కి ఓ 10 మందొచ్చేవారు. ఈ 10 మందికి చెప్పటం కన్నా నేను ఈ 10 ఇళ్ళకి ఎళ్తే 10 చోట్లకెళ్తే ఒక్కొక్క చోట ఎంతో కొంతమందొస్తారు. అప్పుడు ఎక్కువ మందికి ధ్యానం అందుతుంది అని ఇంటింటా ధ్యానం పెట్టడం జరిగింది. అలా ఇంటింటా ధ్యానము, క్లాసులు అలా. ఈ మధ్య కాలంలో 2 నెలకో, నెలన్నరకో, 2 నెలలకో గురువుగారిని కలవటం జరిగేది. ఏదైనా క్లాస్‌కెళ్ళటమో ఎక్కడో చోట. కనపడినప్పుడల్లా అడిగేవారు. "ఏంటి సంగతి? ఏంటి సంగతి?" అని. ఏదైతే చేశామో కార్యక్రమాలు కానీ, ఇంటింటా ధ్యానాలు కానీ ఏదైనా లేదా తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నామో అది చెప్పేదాన్ని. ఒక సందర్భంలో అన్నారు, "నీకు ధ్యానం చెప్పందే, ర్యాలీ చెయ్యందే తిన్నది అరగదు. కంటి నిండా నిద్ర పట్టదు కదా!" అన్నారు. "అవును సార్" అన్నా. "అందుకే మేడం మీరంటే నాకిష్టము" అన్నారు. అయితే 2095 వరకు నేనుంటాను. చేతులెత్తండి నాతో పాటు ఉండేవాళ్ళెవరు అని అంటే అందరూ చేతులెత్తారు సార్ నేనెత్తలేదు అన్నాను. అంటే దీనికన్నా ఒక క్షణం ముందేం జరిగిందంటే, మీరంటే నాకిష్టం అన్నారు కదా! అని వెంటనే చెయ్యెత్తి ఆహ్, మన సినిమాల్లో చూస్తాం భగవంతుడు చెయ్యెత్తి ఆశీర్వదించటం. అలా నన్ను నేను కన్న కలలు నిజమయ్యేదాకా నువ్వుందువు కాక అని నన్ను నాకర్థం కాలా. అప్పటి వరకు నేను ఆ సార్‌ని అలా చూడలేదు. మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు. నేను కన్న కలలు నిజమయ్యేదాకా నువ్వుందువు కాక అని. అప్పుడు చెప్పాననమాట. సార్ మీరు 2095 వరకు ఉంటానంటే ఎవరు చేతులెత్తండి అంటే చేతులెత్తారండి. నేను మాత్రం ఆ రోజు ఎత్తలేదు. నా పక్కన ఆవిడ అడిగారు, "అదేంటండి మీరెత్తలేదు" అని. నేనిప్పుడు పత్రిజీ ఉన్నప్పుడు పత్రిజీ యుగాన్ని చూస్తున్నాను. రేపు పత్రిజీ వెళ్ళిపోయాక 2095 తర్వాత పత్రిజీ వెళ్ళిపోయాక కూడా పత్రిజీ యుగాన్ని చూడాలని ఉంది. అందుకని నేను చెయ్యెత్తలేదండి అని. ఓహ్! ఇలా అన్నానండి అని సార్‌తో చెప్పాను. అప్పుడు సారన్నారు, "నా తర్వాత కూడా మీరుంటారైతే. నా తదనంతరం కూడా మీరుంటారు" అని నవ్వేశారు. అంటే అది నిజంగా నా లైఫ్‌లో ఒక గొప్ప వరమే. పిరమిడ్ సొసైటీలో ఎవరికీ అలాంటి వరం దక్కలేదు. అంటే పత్రి సార్ ఏదైతే ఆలోచిస్తారో, ఆ ఆలోచనని పసిగట్టేసి, ఆ పని చేసుకుంటూ వెళ్ళటమే నాకు తెలుసు. ఆయనకి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. ధ్యాన జగత్తులో ధ్యానం ఎలాగో చేస్తున్నాం? అందరికీ ధ్యానం చేపిస్తున్నాం అందరి చేత. మరి శాకాహార జగత్తు. శాకాహార జగత్తు అవ్వాలి అంటే, ఇప్పుడు కష్టాలొచ్చిన తర్వాత గుడికి వెళ్తున్నాం. రోగాలొచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తున్నాం. ఇవన్నీ రావటానికి కారణం మనం అజ్ఞానంలో తీసుకున్నటువంటి మాంసాహారం. తెలీదు చాలా మందికి అది ఆహారమే కాదు అన్న విషయము తెలీదు. చిన్నప్పుడు అమ్మా, నాన్న అలవాటు చేశారు కాబట్టి, నాలుకకి, రుచికి అలవాటు పడ్డాం కాబట్టి తింటున్నాం. మనది కర్మభూమి. కర్మభూమిలో పుట్టాక ఏ కర్మ చేస్తే ఆ కర్మే అనుభవిస్తాం. మరి ఈ కర్మభూమిలో పుట్టిన మనం జీవహింస చేస్తూ ఉన్నాం. మరి ఆ హింసే మనం పొందుతున్నాం. రోగాలు, కష్టాల రూపంలో తిరిగి దాన్నే పొందుతున్నాం. తెలీదు. ఈ విషయం తెలియని వాళ్ళందరికీ చెప్పాలి. ఒకళ్ళు చెప్తే వినరు కాబట్టి 10 మంది, 100 మంది ఒక గ్రూప్‌గా వెళ్లి చెప్తే వింటారు అన్న ఆలోచనతోటి శాకాహార ర్యాలీలు 2011లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అదే సంవత్సరం శాకాహార విజయోత్సవాలని పెడితే పత్రిసారొచ్చారు. వచ్చి అంతకుముందు సార్‌తో పాటు ఒక 3, 4 సందర్భాల్లో మాట్లాడమన్నప్పుడు నేనొక విషయం మాట్లాడేదాన్ని. ఏంటంటే 84,00,000 జీవరాశుల్లో మానవ జన్మ చాలా అత్యుత్తమమైన జన్మ అనేది చెప్పేదాన్ని. అప్పుడు సార్ పక్కనుండే నేను చెప్పేదాన్ని. అప్పుడేం మాట్లాడలేదు సారు. కానీ నేను శాకాహార విజయోత్సవాలని పెట్టినప్పుడు, మాట్లాడమన్నప్పుడు ఇదే మాట మాట్లాడాను. 84,00,000 జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమ జన్మ అనేసి. అప్పుడు సార్ వెంటనే మైక్ లాక్కొని,
మేడం మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రతి జీవి గొప్పదే. ఏనుగు జన్మ ఏనుగు గొప్పది. చీమ జన్మ చీమ గొప్పది. మానవ జన్మ మానవుడికి గొప్పది. అది మానవ జన్మే గొప్పదని మీరు ఎలా చెప్తున్నారు? రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ స్టేట్మెంట్ ఉపసంహరించుకోండి అని చెప్పారనమాట. ప్రోగ్రామ్ అయిపోయాక నేను ఆలోచించాను. అదేంటి ఇదేం మాట నేను గతంలో చెప్పినప్పుడు ఎందుకు ఇలా మైక్ లాక్కొని మరి ఇలా రాంగ్ స్టేట్మెంట్ అన్నారు? అంటే గురువు చెప్పింది సత్యమే. కానీ మనకి అర్థం అవ్వాలి అంటే మన బుర్ర ఎలగాలి కదా! అలా కొన్ని కొన్ని రోజులకి వెంటనే అయితే బుర్ర ఎలగలేదండి. సార్ నేను ఎందుకు పిలిచాను? సార్ ఎందుకొచ్చారు? ఏ కార్యక్రమం? అలా నన్ను నేను పరిశీలించినప్పుడు నేను పిలిచింది శాకాహార విజయోత్సవాలండి. కొన్ని ర్యాలీలు జరిగిన తర్వాత పిలిచాను. కోసం మాట్లాడుతూ మళ్ళీ గొప్ప అని చెప్తుందానే చెప్పాను కదా! సో, అది తప్పు. భగవంతుడి దృష్టిలో అన్ని జీవులు సమానమే. అంటే ఆ స్థితికి నేను ఎదిగాను కాబట్టి నా ఆత్మ ఎదిగినా భౌతికంగా నేను మాట్లాడుతున్నాను కదా! మానవ జన్మ గొప్పది అని. అలా మాట్లాడకూడదు. అంటే చెప్పారు. సార్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళటమే. ఎందుకు? ఏమిటి? అని అసలింక అడిగేది లేదనమాట. లేకపోతే మనం నేర్చుకోలేం. సో, అలా ప్రతి విషయంలోనూ నన్ను ఎప్పటికప్పుడు సరిచేస్తూ సొసైటీలో నిలబెట్టారు. అయితే 18లో పత్రిగారన్నారు, "మేడం మీరు కడతాళ్ళుంటే నేను ధైర్యంగా ప్రపంచమంతా తిరిగొస్తాను" అని. అదేంటి అలా అంటారు? గురువు ఉంటే మనకు ధైర్యం కదా! కానీ గురువేంటి ఇలా అంటున్నారు అనుకున్నాను. జస్ట్ ఇయన్నీ ఆలోచన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తూ ఉంటాయి గదా! మళ్ళీ వెంటనే సార్ అదే మాట రిపీట్ చేస్తూ వస్తాను నేను అని. అంతే. సార్ అడిగిన 24 అవర్స్‌లో నేను గుడిలోకి వెళ్ళిపోయాను. 24 గంటలు నేను గ్రౌండ్‌లో ఉన్నాను. నాకేమీ తెలీదు. ఒక సాధారణమైన ఒక నార్మల్ హౌస్ వైఫ్‌ని. ఏమీ తెలియని నన్ను తీసుకెళ్ళి తెచ్చుకోవడం. అప్పుడు నాకు అర్థమైందనమాట. మనకి భూమి మీద ఏమీ తెలీదు. ఎవ్వరికీ ఏమీ తెలియదు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారానే మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవటానికి మన ముందుకి ఆయా కార్యక్రమాలొస్తున్నాయి. ఇవాళ ధ్యానం వచ్చింది అంటే ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాలి. ధ్యానం ద్వారా మాత్రమే అందుకే ధ్యానం ఎదురయ్యింది మనకి. మనకొచ్చింది. ఆ ధ్యానాన్ని నమ్మాలంటే మనకేదో కష్టమో, అనారోగ్యమో మనకొచ్చింది. అయి వస్తేనే అటు వెళ్తాం. కాబట్టి అవి మన ఎదరికి వచ్చాయి. మనం ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలను తిట్టుకుంటూ ఉంటాం. కానీ అవి మనకు నేర్పించటానికి వచ్చాయన్న సంగతి ధ్యానంలోకొచ్చాక మాత్రమే అర్థమయ్యేది. సో, అలా అంటే ఒక విషయం, ఒక పని చేశామంటే, ఒక కార్యక్రమం చేశామంటే, అక్కడ మనం నేర్చుకుంటున్నాము. మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము? దీని ద్వారా అనేది మనల్ని మనం ఎప్పటికప్పుడు ఎరుకపరుచుకుంటూ, నేర్చుకుంటూ సో, అలా ఎప్పటికప్పుడు నేను నేర్చుకుంటూ ఇంక పత్రికతో నా అనుబంధం అంటే, మనం గురువు దగ్గరికి వెళ్ళాము అంటే మనల్ని చూసి ఒక చిరునవ్వు నవ్వాలి. కళ్ళల్లో ఒక మెరుపు రావాలి. అదెప్పుడు నేను కోరుకునేదాన్ని. ఆ ఆలోచన నాకెందుకు కలిగిందో కూడా నాకు తెలీదు. ఆ ఆలోచన వచ్చింది. అందుకు గురువు మొహంలో ఒక వెలుగు, ఆ కళ్ళలో వెలుగు చూడటానికి ఎంత కష్టమైనా మనం పడొచ్చు అనుకునేదాన్ని. ఒకసారి ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక ఆవిడ వేరే ఊరావిడ. హైదరాబాద్ వచ్చారు. పిల్లల గురించో ఏమో. సార్‌ని కలిసారు. "నేను మీ ఇంటికొస్తాను" అన్నారట సార్. సారొస్తున్నారు అనంటే మరి ఆ చుట్టుపక్కల అందరికీ ధ్యానం అందించాలనేది అందరికీ ఉంటుంది కదా! ఆవిడ కూడా అలాగే అనుకోని, మరి ఇంతమంది వస్తే మరందరికీ ఫుడ్ పెట్టాలి కదా! సార్‌కి భోజనాలంటే ఇష్టం కదా! భోజనం పెట్టాలి కదా! అని చెప్పేసి సిటీలో కొంతమందిని అడిగారు. భోజనాలు పెట్టాలి ఎలాగా అనేసి. లక్ష్మీ మేడంని కనుక్కోండి, లక్ష్మీ మేడంని కనుక్కోండి అన్నారు. ఆవిడ నా నంబర్ తీసుకొని నాకు ఫోను చేశారు. మేడం సార్ ఇలా వస్తానన్నారు. నాది పలానా ఊరు. నాకిక్కడ ఎవరు తెలీదు.
భోజనాలంటే మీ పేరే చెప్పారు అని. ఎంతమంది అనుకుంటున్నారమ్మా అంటే, ఒక 300 మంది వస్తారనుకుంటున్నానండి అని. ఓకే. అందరు ఎవరిని అడిగినా అలాగే చెప్పారు అని. సరేనండి నేను పంపిస్తాను అన్నా. అయితే అకౌంట్ నంబర్ చెప్పండి మేడం అమౌంట్ ఏస్తాను అన్నారు. అప్పుడు నేనన్నా, మేడం మీరు పెట్టిన జనానికి, నేను పెట్టిన జనానికి. అది గురువొస్తున్నారు. గురువుకి భోజనం పెట్టటం ఇష్టం. గురువుకి ఇష్టమైన పని చేస్తున్నాం. అయినా నేను మెస్ పెట్టుకోలేదు. డబ్బులకి భోజనం పెట్టటానికి. నేను పంపిస్తాను. మీరడిగారు నేను పంపిస్తాను అని చెప్పేసి భోజనం చేసి తీసుకొని వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళాక కానీ ఆవిడ నన్ను చూడటం కానీ, నేను ఆవిడని చూడటం కానీ జరిగింది. ఎవరో పరిచయం లేదు. క్లాస్ అయిపోయింది. భోజనాలయిపోయినియి. లోపల వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆవిడ సార్ దగ్గర కూర్చొని, పిరమిడ్ సొసైటీలో ఇలా కూడా ఉంటారా సార్? నేనెవరో తెలీదు. నేనెవరో తెలియకుండా నేనిలా అడగగానే మేడం భోజనం పట్టుకొచ్చేసారు అనంటే, సార్ నా వైపు చూసారనమాట. అంటే ఆయన కళ్ళల్లో ఒక మెరుపు కనపడింది. చాలదిక. అంటే ఇక్కడ శ్రమని మనం శ్రమ కానీ, ఖర్చు కానీ ఇవన్నీ మనకి ఒక నథింగ్. అంటే ఒక గురువు కళ్ళల్లో ఒక మెరుపు చూడటం అని అంటే, గురువు ఆశయానికి దగ్గరగా అంటే గురువు ఏ పనైతే చేయాలని ఈ భూమి మీదకొచ్చారో, ఆ పనిలో ఓ పిసరంత భాగం మనం పంచుకుంటే, గురువు కళ్ళల్లో ఒక మెరుపు కనపడుతుంది అనేది నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా అర్థమయింది. సో, అట్లా ఇంకొకసారి అంటే ఇదే భౌతికంగానే కాదండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో నన్ను గైడ్ చేస్తూనే వచ్చేవారు. ఒకసారి ధ్యానంలో ధ్యానం చేస్తూ ఉన్నా. ధ్యానంలో ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సారొస్తున్నారు. వంట చేస్తున్నాము. అంత పనంతా అయిపోయింది. ఒక కూర మాత్రం ఆగింది. సార్ రావటానికి టైం ఉంది కదా! అని మేము కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. కానీ ఈలోపు సారొచ్చేసారు. అమ్మో! సారొచ్చేసారని గబగబా కూర ఏద్దాము, కూర వండుదాం అని చెప్పి గబగబా కిచెన్‌లోకి వెళ్ళిపోయాం. మా ఎనకమాలే సారొచ్చేసారు. వచ్చి సారేం చెప్పారంటే, "మేడం ఉల్లిపాయ లేకుండా వంట చేయండి" అని చెప్పారు. ఇది ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అయితే ధ్యానం అయిపోయింది. ఇప్పుడు నేను ఉల్లిపాయ వెయ్యాలా? వేయకూడదా? ఇది నా డౌట్. తెల్లవారి ఏం చేసాము అంటే, ఆ రోజు ఉల్లిపాయ లేకుండానే నేను వంట చేశాను ఇంట్లో. నాకు డైలమా లోపల మాత్రం ఉంది. ఇది ధ్యానంలో వచ్చిన ఎక్స్‌పీరియన్స్. నాకు భౌతికంగా వంట చేయాలి, తినాలి. ఇది అప్పుడు మాకిక్కడ కడతాల్ ట్రస్టీ అని రాంబాబు గారు, వాళ్ళ మిసెస్ రమాదేవి గారు ఫోన్ చేశారు. ఆగస్టు ఒక కడతాలో ప్రోగ్రామ్ పెట్టారు. కూరగాయలు మేడం వాళ్ళని తీసుకురమ్మన్నారట. అప్పుడు మనం సెకండ్ సండేకి కూరగాయలు తీసుకొస్తున్నాం కదా! మేడం నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, "కూరగాయలకెళ్దామా లక్ష్మి ఇలా అడిగారు కడతాల కోసం" అంటే, "సరే మేడం" అని మేడంతో వెళ్ళా. అన్ని కూరగాయలు తీసుకుంటున్నారు. ఉల్లిపాయలు తీసుకోవట్లేదు. అడిగాను నేను. "ఏంటి మేడం ఉల్లిపాయలు తీసుకోవట్లేదు మీరు" అని. "ఉన్నాయా" అని అంటే, అంటే అంత పెద్ద వంటకి అందరి ఇళ్ళలో ఏముండవు. ఒక కిలో, 2 కిలోలు ఉంటాయి. లేదా ఒక 10 కేజీలు ఉంటాయి తప్ప, మరి వేల మందికి కడతాల ప్రోగ్రామ్ అంటే వేల మందికి ఉండవు కదా! అని అడిగా. "అమ్మ మా సారు ఉల్లిపాయ లేకుండా వంట చేయమన్నారు లక్ష్మి" అని చెప్పా. హమ్మయ్య! అయితే నాకు ధ్యానంలో వచ్చింది కరెక్టే అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఒక విజన్ ఇచ్చారు. నా ఎరుక లేదు. అప్పుడు ఒక మాస్టర్ ద్వారా నాకు ఎరుక తెప్పించారు. అసలు అక్కడ కూరగాయలు కొనమని ఆవిడకి చెప్పాల్సిన అవసరము లేదు. పోనీ ఆవిడకి చెప్పినా, ఆవిడ నన్ను పిలవాల్సిన అవసరము లేదు. అంటే అక్కడ చూడండి నాకు. నన్ను ఎరుకపరచడానికి. అప్పటినుంచి నేను ఒక 3 మంత్స్ వరకు నేను ఉల్లిపాయ లేకుండానే వంట చేశాను. సెకండ్ సండే భోజనాలకు కూడా ఉల్లిపాయ లేకుండానే చేశాను. ఆ తర్వాత పత్తిసాను కలవటం జరిగింది. ఏంటి సంగతులు అన్నప్పుడు చెప్పాను. సార్ నాకు ఉల్లిపాయ లేకుండా వంట చేయమని ఒక విజన్ ఇచ్చారు. అప్పటినుంచి ఉల్లిపాయ లేకుండానే వంట చేస్తున్నాను. అన్నా. అందరూ అడుగుతున్నారు ఉల్లిపాయ లేకుండా ఎలాగా అని అడుగుతున్నారు సార్ అంటే, సార్ అలా కళ్ళెత్తి చూసి అన్నారు, "ఇప్పుడు తినొచ్చు మేడం తినండి. ఉల్లిపాయ తినొచ్చు. వెల్లుల్లి తినకూడదు కానీ ఉల్లిపాయ తినొచ్చు" అన్నారు. ఇంక గురువుని ఎదురు ప్రశ్న వెయ్యకూడదు కదా! వెయ్యలేం కదా! బయటకొచ్చిన తర్వాత అక్కడ ఒక మేడం కూర్చొని ఉంటే స్వర్ణలత మేడం అని ఆవిడని అడిగాను. మేడం ధ్యానంలో నాకొక విజనొచ్చింది. నేనొక డైలమాలో ఉన్నాను. అది దాని గురించి. కానీ ఫిజికల్‌గా సారు కడతాల్లో ఉల్లిపాయ లేకుండా ఆ రోజు వంట చేయించారు. అది ఇలా రమాదేవి గారి వల్ల నేను క్లారిటీగా వచ్చింది. మానేశాను. ఇప్పుడేమో నన్ను తినమంటున్నారు. అసలు దీనికి అంతరార్థం ఏంటి మేడం? అని మేడంనడిగితే
కొన్ని పదార్థాలు నిషిద్ధాలు అవుతాయి. నీకు ఎరుక లేదు కాబట్టి నీకు ఎరుకపరచడం కోసం కర్తల్లో అది చెప్పారేమో. సో ఇప్పుడు మళ్ళీ ఆయనే చెప్పారుగా తినమని, ఇప్పుడు తిను ఏం కాదు అని చెప్పటం జరిగింది. అంటే చూడండి, మనం ఏ పదార్థాలు తినాలో కూడా, ఏ పదార్థాలు మనం చేసే వర్క్‌కి ఆటంకాలు అవుతాయో అంత ఎరుకని మనకిస్తున్నారు. ఇది ఎవరు చెప్తారు? తల్లిదండ్రికి తల్లిదండ్రి కొంతవరకే చెప్తారు. మనకు చదువు నేర్పిన గురువు కొంతవరకే చెప్పారు. కానీ పత్రిజీ మాత్రం మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలా వండాలో, ఎలా వడ్డించాలో, ఎలా తినాలో కూడా అన్నీ ఆయన ఆచరించి మనకి చెప్తూ వచ్చారు. ఇంతటి జ్ఞానాన్ని పత్రిగారు తప్ప ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేదండి ఇంతవరకి, నాకు తెలిసినంత వరకు. సో భగవద్గీతలో ఆనాడు కృష్ణుడు చెప్పాడు. కానీ కృష్ణుడి కాలంలో మనం లేము. రాముడి కాలంలో మనం లేము. ఆ గ్రంథాలు మనల్ని ఎలా ఎలా ఉండాలో నేర్పాయేమో కానీ ఆచరణ బెత్తం పట్టుకొని ఆచరించమని చెప్పింది మాత్రం పత్రిజీయే. సో నిజంగా ఈ జన్మని ఇంత ఆనందంగా జీవించొచ్చు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని రోగాలున్నా ఆనందంగా జీవించొచ్చు. ఒక దుఃఖం అనేది లేకుండా అనేది పత్రిజీ మనకి చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆనాడు బుద్ధుడు చెప్పాడు. ఈనాడు పత్రిజీ. ఈ మహాత్ములందరూ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. చూడండి, ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. ఈ కష్టాలు ఎలా వచ్చాయో, ఈ రోగాలు ఎలా వచ్చాయో, ఎందుకొచ్చాయో, ఇయన్నీ ఎవరివో ఈ నాలెడ్జ్ అంతా, ఈ జ్ఞానం అంతా ధ్యానం ద్వారా మనకు అందుతుంది. అందుకే ధ్యానం, ధ్యానం కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలని పత్రిసారి ఎన్నో సందర్భాల్లో ధ్యానానికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అంటే, ధ్యానం చేస్తేనే మన ఆలోచనని మనం మార్చుకోగలుగుతాము. ఇంకొకళ్ళు చెప్తే మనం మార్చుకోము. నాకు తెలుసులే అంటాము. కాబట్టి ధ్యానం చెయ్యాలి. గంటలు, గంటలు, గంటలు సాధన చెయ్యాలి. అందుకే మన పెద్దలన్నారు, సాధన చెయ్యమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని. నరుడనేవాడు సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు ఈ భూమి మీద. సో అందరము సాధన చేద్దాం, ధ్యానం చేద్దాం. నేను ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి రోజున మెడిసిన్ వదిలేశాను, మెడిటేషన్ పట్టుకున్నాను. పత్యం చేయలా. అన్నీ నార్మల్‌గా తీసుకుంటూ వచ్చా. కానీ నేను ఇవాళ చాలా ఆరోగ్యంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. సో మెడిసిన్ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్‌లొస్తాయి. దాని మీద ఆధారపడుతున్నాం. మెడిసిన్ మీద ఆధారపడుతున్నాం. ఆధ్యాత్మికత అంటే ఆధారపడటం కాదు. స్పిరిచువాలిటీ అంటే ఇండివిడ్యువాలిటీ. మన ఆత్మ ఎదగాలి అంటే ఎవరి మీద, దేని మీద ఆధారపడకూడదు. వర్క్ చేయటంలో నలుగురితో కలిసి కలుపుకుంటూ వర్క్ చేయాలేమో కానీ, ఆధ్యాత్మికంగా మన ఆత్మ ఎదగాలి అంటే మాత్రం ఆధారపడకూడదు. అందుకే పత్రిగారు మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ధ్యానం చేస్తావా? నేను అరగంటే చేస్తానంటే చెయ్యి. నేను 10 గంటలు చేస్తాను అంటే చెయ్యి. నేనసలు ధ్యానమే చేయను అంటే ఓకే, నీ ఇష్టం. మాంసం తింటాను నేను అంటే నీ ఇష్టం అన్నారు. ఒక సత్యాన్ని చెప్పారే తప్ప ఎక్కడా నిర్బంధించలేదు. ఎందుకంటే నీ ఇష్టము అన్నారు. మరి ఆ గురువు అందించిన ధ్యానము, జ్ఞానము, శాకాహారం గురించి కానీ, అన్నదానం గురించి కానీ, గురువులు ఏదైతే మన గురువు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆచరించి చెప్పారో, దాన్ని మన పరిధిలో మనం అర్థం చేసుకొని ఆచరించటమే మనం మన గురువుకి ఇచ్చే గురు దక్షిణ. మనం ఏమిచ్చినా గురువు తీసుకోరు. ఉన్నప్పుడే ఆయన తీసుకోలేదు. ఇప్పుడు ఏమి ఇవ్వలేము. గురువులకి ఇచ్చేంత శక్తి మనకు లేదు. కాబట్టి మనం ఏమి ఇవ్వగలం అంటే మన చివరి శ్వాస వరకు ధ్యానం చెప్పటం, మాంసాహారం గురించి చెప్పటం మాత్రమే మనం చేయవలసింది. మన సమయాన్ని, మన ధనాన్ని, మన వాక్కుని, మన మాటని అన్నిటినీ సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు గురువు. ఆ అవకాశాన్ని ఎవరి పరిధిలో వాళ్ళు వినియోగించుకుందాం. మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ధనాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన వాక్కుని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. మరి ఈరోజు ఫర్ యూ ఛానల్ ద్వారా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఈ మిత్రులు నాకు అందించినందుకు
మరి నా అనుభవాన్ని మరొక్కసారి మీ అందరితో షేర్ చేసుకునేందుకు మరి పత్రి గారికి, ఈ ఫర్ యూ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి పత్రి గారితో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.